విమర్శలను ఆయుధంగా కాదు, విజయానికి పునాదిగా ఉపయోగించుకొని నీ సామ్రాజ్యాన్ని నువ్వే నిర్మించు. వేదన నిన్ను పరీక్షిస్తుంది, ధైర్యం నిన్ను గెలిపిస్తుంది. గతాన్ని మార్చలేరు కానీ భవిష్యత్తును నిర్మించవచ్చు. ఆశను వదలకుండా ముందుకు నడిచే అడుగులే కొత్త జీవితానికి దారి చూపుతాయి. నీ కలలకు రెక్కలు ఇచ్చేవారితో ఉండు, నీ సామర్థ్యాన్ని బంధించే వారితో కాదు. శిక్షణ, ప్రేరణ కొంతకాలమే ఉంటుంది. క్రమశిక్షణ, నిరంతర ప్రయత్నం ఉంటేనే అనుకున్నది సాధించగలరు. సమస్యల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయొద్దు. పరిష్కారాల కోసం ప్రయత్నిస్తేనే ముందుకు వెళ్ళే మార్గం కనిపిస్తుంది. జీవితంలో సరైన సమయం కోసం వేచి చూడొద్దు. నువ్వు మొదలుపెట్టిన క్షణమే సరైన సమయంగా మారుతుంది. నువ్వెంత నిజాయితీగా ఉంటే అంత ఎక్కువ బాధను ఎదుర్కొంటావు. మధ్యతరగతి జీవితపు చేదు వాస్తవం. సంపాదన కంటే బాధ్యతలే పెద్దవి. చేతికి వచ్చే జీతం చుక్కలైతే భుజాలపై ఉన్న బాధ్యతలు సముద్రం. కుటుంబం సంతోషం కోసం తన కష్టాలను మౌనంగా భరిస్తాడు మధ్యతరగతి వ్యక్తి. గమ్యం కనిపించకపోతే అయోమయం సహజం, కానీ మొదటి అడుగు వేయకపోవటం తప్పు. వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రులు చెప్పిన ప్రతి విషయం సరైందేనని గ్రహించటం మొదలు పెడతారు. అవమానాలు, అనుచిత ప్రవర్తనను మౌనంగా భరించటం సహనం కాదు, అది మూర్ఖత్వం అవుతుంది. జీవితంలో మంచి మార్గదర్శి ఉండటం ఎంతో ముఖ్యం. అనుభవం ఉన్నవారు చూపిన దారి కనిపించని ప్రమాదాల నుంచి కాపాడుతుంది. మీకంటే ముందుగా నడిచే వారి సలహాలు తప్పులను తగ్గించి విజయానికి చేరువ చేస్తాయి. అతి నమ్మకం గుడ్డితనాన్ని ఇస్తుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని వాస్తవాలకు దూరం చేస్తుంది. కళ్ళు మూసుకొని నమ్మితే మోసపోయిన తర్వాతే కళ్ళు తెరుచుకుంటాయి. గాయం చేసేది శత్రువు కాదు, మీ వాళ్లే. శత్రువు మిమ్మల్ని ఎప్పటికీ నేరుగా మోసం చేయలేడు. మీకు బాగా నచ్చిన వారే మీ బలహీనతలు తెలుసుకుంటారు. కాబట్టి ఎక్కువ గాయం చేసేది ఎప్పుడూ అతిగా నమ్మిన వారే. కాలంతో పాటు మనుషులు మారుతారు. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు, మనుషుల మనస్తత్వాలు కూడా. ఈరోజు ప్రాణమిచ్చే వ్యక్తి రేపు పరిస్థితులను బట్టి మారిపోవచ్చు. వ్యక్తిని కాదు, కాలం మారే స్వభావాన్ని నమ్మాలి. రహస్యాలు ఆయుధాలుగా మారుతాయి. అతిగా నమ్మినప్పుడు మీ వ్యక్తిగత విషయాలు, బలహీనతలు ఎదుటివారితో పంచుకుంటారు. బంధాలు దెబ్బతిన్నప్పుడు అవే రహస్యాలు మీపై ఆయుధాలుగా మారతాయి. మితిమీరిన అంచనాలు బాధను మిగుల్చుతాయి. నమ్మకం ఎక్కువైతే ఎదుటివారిపై అంచనాలు పెరుగుతాయి. వారు అంచనాలను అందుకోలేనప్పుడు తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది. స్వయం సమృద్ధి ముఖ్యం. ఇతరులపై అతిగా ఆధారపడటం వల్లే అతిగా నమ్మాల్సి వస్తుంది. ఎవరిపై ఆధారపడకుండా జీవించటం నేర్చుకుంటే మోసపోయే అవకాశం ఉండదు. నిజమైన ఎదుగుదల సౌకర్యమైన వాతావరణంలో సాధ్యం కాదు. వాళ్ళని స్వీకరించినప్పుడే అది సొంతమవుతుంది. ఎంత గొప్పవాళ్ళైనా అందరినీ సంతోషపరచలేరు, కానీ మంచి మనసుతో అందరి గౌరవాన్ని పొందగలరు. మొదటి అడుగు వేసేంతవరకు లక్ష్యం ఎప్పుడూ అసాధ్యంగానే అనిపిస్తుంది. జీవితం సంతోషంగా ఉండాలంటే మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ప్రపంచాన్ని బట్టి కాదు, మీ పరిస్థితులను బట్టి తీసుకోవాలి. జీవితం సంతోషంగా ఉండాలంటే ముందు నీ మైండ్, మనసులో నుంచి విషపూరితమైన వ్యక్తుల్ని తొలగించు. జీవితంలో ఎవరూ పరిపూర్ణులు కారు. తప్పులు గుర్తించి సరిదిద్దుకొని మళ్ళీ ప్రయత్నించిన వారే గెలుస్తారు. మీ వద్ద ఉన్న డబ్బు కన్నా మీ మంచి మనసే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. ఎందుకంటే డబ్బు అవసరం మాత్రమే తీరుస్తుంది, మంచితనం మనుషులను కలుపుతుంది. సందేహానికి నివారణ లేదు, వ్యక్తిత్వానికి కోలమానం లేదు, మౌనం కన్నా ఉత్తమమైన భాష లేదు.
మాట కన్నా పదునైన ఆయుధం లేదు. మనిషి మాట్లాడే భాష కంటే మాట్లాడే పద్ధతి ఎక్కువ కాలం గుర్తుంటుంది. పేదరికం అంటే డబ్బులు లేకపోవటం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించే నలుగురు మీ వాళ్ళు లేకపోవటం. రేపు అదృష్టం కలిసి వస్తుందని ఎదురుచూడకు. ఇవాళ అలవాట్లను మార్చుకుంటే రేపు దానంతట అదే మారుతుంది. మీ అనుకున్న వాళ్లను కోల్పోయినంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. ఒంటరితనాన్ని బలహీనతగా కాకుండా అంతర్గత శక్తిగా మార్చుకోవాలి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి అండగా నిలవాలి. నువ్వు పేదవాడిగా పుడితే అది నీ తప్పు కాదు, కానీ నువ్వు పేదవాడిగా మరణిస్తే అది ఖచ్చితంగా నీ తప్పే. సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో చెప్పేవారి సలహాలు పాటించండి. ఎలా తప్పించుకోవాలో చెప్పేవారికి దూరంగా ఉండండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడటం కన్నా ఇది నాకు ఏదో నేర్పాలనుకుంటుందని ఆలోచించుకోవటం మొదలు పెడితే ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. నువ్వు విజయం సాధిస్తే 10 మంది నిన్ను పొగుడుతారు. అదే ఓడిపోతే 100 మంది నిన్ను విమర్శిస్తారు. లోకం ఎప్పుడూ గెలిచేవారి వెనకే నడుస్తుంది. నీకు అవసరమైనప్పుడు రాని సాయం, నీకు అవసరం లేనప్పుడు వచ్చే సలహాలు, ఈ రెండు జీవితంలో పనికిరానివి. జేబులో డబ్బు ఉన్నప్పుడు నువ్వెవరో ప్రపంచానికి తెలుస్తుంది. అదే జేబులో డబ్బు లేనప్పుడు ప్రపంచం ఏంటో మీకు తెలుస్తుంది. అవసరం ఉన్నంత వరకు నిన్ను తలుచుకునే బంధాల కంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను వదిలిపెట్టని బంధమే నిజమైనది. చీకటి పడితే నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది, కానీ నీ కష్టం మరియు నీ నమ్మకం నిన్నెప్పటికీ వదిలిపెట్టవు. నిశ్శబ్దంగా కష్టపడు. నీ విజయం ప్రపంచానికి వినిపించేలా శబ్దం చేస్తుంది. ఓటమిని చూసి భయపడకు, అది గెలుపుకు పునాది మాత్రమే. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.